పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కోవడానికి వెళ్ళిన వీరు నూనె తీసుకొని పోలేదు. నూనె అంత ప్రాముఖ్యం కాదనుకున్నారేమో వీళ్ళు. నూనె తీసుకుపోకుండా చేతులు ఊపుకుంటూ వచ్చినట్టున్నారు. ఎట్లా చేతులు ఊపుకుంటే యాడికో షికారుకు పోయినట్టుగా, యాడికో బజారుకు పోయినట్టుగా నూనె తీసుకోకుండా ఈనాడు మనం చూస్తూ ఉంటాం. మందిరానికి వచ్చేటప్పుడు ఏం తీసుకురారు? బైబిల్ చేతిలో ఉండదు, ఊపుకుంటా దారంబడి అటు ఇటు చూసుకుంటూ వస్తారు. ఆ మందిరానికి వచ్చిన తర్వాత ఎవరో ఒకరు బైబిల్ హ్యాండ్ బ్యాగ్లో నుంచో సంచిలో నుంచో తీసుకో నాయనా, తీసుకో అమ్మా అని బైబిల్ ఇస్తారు. బుద్ధి లేని కన్యకలు నూనె తీసుకొని పోలేదు. ఈనాడు దేవుని గ్రంథాన్ని మోసేవారు తక్కువ. దేవుని గ్రంథాన్ని ఎవరో ఒకరు మోసుకురావాలి, ఈ అమ్మ కోసం, ఈ అన్న కోసం. ఏం నువ్వు మోయలేవు బైబిల్ గ్రంథాన్ని? ఏం నీకు చేతులు ఇలేదా దేవుడు? బైబిల్ గ్రంథాన్ని నువ్వు బయట నడుచుకుంటూ వస్తుంటే నువ్వు దేవుని గ్రంథాన్ని మోయలేవా? మిగతా వాటిని ఎంతో చక్కగా జాగ్రత్తగా మోసుకొని తీసుకెళ్తామే. దేవుని గ్రంథాన్ని తెచ్చుకునే వారిగా ఉండాలి. ఆనాటి బుద్ధి లేని కన్యకలు నూనె తెచ్చుకోలేదు. ఈనాటి బుద్ధి లేని వాళ్ళు బైబిల్ మోయట్లేదు. బైబిల్ మోయని వారందరూ బుద్ధి లేని వాళ్ళు. దేవుని వాక్యం చెప్తుంది, నేను చెప్పట్లేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయిరి. బుద్ధి కలిగిన వారి బాధ్యత బైబిల్ తీసుకొని పోయేవారిగా ఉన్నారు వీళ్ళు. నూనె తీసుకొని వచ్చేవారు. వాళ్ళ దగ్గర సిద్ధెలు ఉన్నాయి, ఆ సిద్ధలతో పాటు నూనె ఉంది. అవన్నీ కూడా తీసుకొని ఎవరిది వాళ్ళు మోసుకొని వచ్చినారు. ఈ 10 మంది కన్యకలకు ఒక లీడర్ ఉండి ఆ అమ్మ అన్ని మోసుకురాలి, అందరివి ఎవరిది వారు మోసుకొచ్చినారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిది వాళ్ళు మోసుకొని వచ్చారా? ఒక ఆమె లీడర్గా ఉండి, ఒక ఆయన లీడర్గా ఉండి మేమందరూ నేను మోసుకొస్తానని చెప్పినాడా? ఎవరిది వాళ్ళు మోసారు. ఎవరిది వాళ్ళు మోయాలి బైబిల్ గ్రంథాన్ని. ఎవరి నూనె వాళ్ళు కలిగి ఉండాలి, ఎవరి వాక్యం వారు కలిగి ఉండాలి, ఎవరి జీవితాన్ని వారు మోయాలి, ఎవరి ఆత్మీయ జీవితాన్ని వారు చక్కబెట్టుకోవాలి. ఇతరులు వచ్చి నీ ఆత్మీయ జీవితాన్ని చక్కబెట్టలేరు. నీ తల్లి నీ ఆత్మీయ జీవితాన్ని చక్కబెట్టలేదు, నీ తండ్రి నీ ఆత్మీయ జీవితాన్ని చక్కబెట్టలేడు. కేవలం దేవుని వాక్యం మాత్రమే నీ జీవితాన్ని చక్కబెడుతుంది. హల్లెలూయా. కాబట్టి దీన్ని మోయి నీకు ఆశీర్వాదం, దీన్ని మోస్తే నీకు దీవెన. దీన్ని నిర్లక్ష్యం చేసి మొబైల్ ఫోన్ మోయడానికైతే, లేకపోతే మరొక దాన్ని హ్యాండ్ బ్యాగ్ మోయడానికైతే, మరొక దాన్ని మోయడానికైతే చాలా శక్తి ఉంటుంది, చాలా గౌరవం. బయట బజార్లో నడుస్తూ ఉంటే యాపిల్ ఫోన్ ఉంటే చేతిలో, ఆ ఆపిల్ ఫోన్ ఉంటేనే అబ్బా ఈయన ఎంతో ధనవంతుడు అని గుర్తింపు వస్తుందంట.